హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాకెట్ మనీ ఛానల్. ముందుగా మీరు ఇందులో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత గూగుల్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీకు యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది పైన ఉన్న ఈ పబ్ స్కిల్. దాంట్లో మీకు బోల్డ్ అన్ని గేమ్స్ అవి ఉంటాయన్నమాట. ఈ గేమ్స్ ఆడడం ద్వారా మీకు 49.7K, 325 కాయిన్స్, ఇలా చాలా ఉంటాయి. 14.3K, 22.6K, 3.9K ఇలా ఏం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్తాం. బ్యాక్ వెళ్ళి చూసిన తర్వాత నెక్స్ట్ మనకు దాని పక్కనే ఉండేది ఆఫర్ వాల్. ఆఫర్ వాల్లో మీరు ఏమంటే చాలా యాప్స్ చూడొచ్చు అనమాట. ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల కూడా మీకు కాయిన్స్ లభిస్తాయి అన్నమాట. పైన మీరు చూస్తున్నారు ఎన్ని కాయిన్స్ వస్తున్నాయి, దాని పక్కనే మనకు ఉంటాయి డీటెయిల్గా. నెక్స్ట్ మన ఆప్షన్ రివార్డ్స్లో మెయిన్గా మనకు వస్తుంది డైలీ బోనస్. ఈ డైలీ బోనస్లో మనం ఫస్ట్ యాడ్ ఓపెన్ చేయాలని మనకు కాసేపు యాడ్ వస్తుంది. యాడ్ చూడడం వల్ల మనకు అమౌంట్ వస్తుంది అన్నమాట. ఈ యాడ్ చూడడం వల్ల మనకు వచ్చే అమౌంట్ 10 కాయిన్స్. ఆ తర్వాత దాని పక్కనే ఉండింది వాచ్ వీడియోస్. ఆ వీడియోస్ చూడడం వల్ల కూడా మనకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఇలా యాడ్ చూడడం వల్ల మనకు చాలా కాయిన్సే వస్తాయి అన్నమాట. ఇలా కాయిన్స్ సెండ్ చేసిన తర్వాత మన లిమిట్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మనం చేస్తే ఇట్లా మనకు లిమిట్ అయిపోయిందని చెప్పేసి చూపిస్తుంది. ఆ తర్వాత మనం చూడాల్సింది నెక్స్ట్ కింద ఉండే కలర్ మ్యాచ్. ఈ కలర్ మ్యాచ్ అంటే ఏం లేదండి, సింపుల్గా కలర్ మ్యాచ్ చేయడం అంతే. ఫస్ట్ ఇప్పుడు ఓపెన్ కలర్ కానీ మనకు పైన రెడ్ ఉంది, ఆ కలర్ కింద రెడ్ మ్యాచ్ చేయాలి. ఆ రెడ్ మ్యాచ్ చేయగానే మనకు వాళ్ళు ఒక చిన్న యాడ్ ఇస్తారు. యాడ్ చూడడం వల్ల కూడా మనకు పాయింట్స్ లభిస్తాయి అన్నమాట. ఇలా మనకి ఇప్పుడు 5 పాయింట్స్ లభించాయి. నెక్స్ట్ ఇంకో యాడ్ వస్తుంది. అంటే ప్రతిసారి మనం వాళ్ళు కలర్ మ్యాచ్ ఇస్తాం, మన కలర్ చూసిన తర్వాత ఇంకా అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు తన ఒక చిన్న యాడ్ నేను ఫాస్ట్ కొడుతున్నాను చూడండి. దాన్ని మ్యాచ్ చేయడం వల్ల మనకి ఎట్లా వస్తుంది, లిమిట్ అయిపోతుంది, మన లిమిట్ అయిపోయిందని చూపిస్తుంది. దాని తర్వాత కింద క్విజ్ గేమ్ ప్లస్ అడిషన్ అనమాట. దీంట్లో ఇప్పుడు మనం సింపుల్గా చూసుకుంటే 39 + 50 89. మనం ఏదైనా క్లిక్ చేయగానే ఒక యాడ్ అనేది వస్తుంది. యాడ్ చూసగానే మనకు కొన్ని పాయింట్స్ అనేది వస్తుంది. ఇట్లా దీంట్లో సర్టెన్ లిమిట్ అనేది మనకు వస్తుంది అనమాట. ఒక 5 డైలీ నెట్ లిమిట్ అనమాట. 42 + 43 ఇట్లా అయిపోగానే మన లిమిట్ అయిపోయిందని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ దాని కింద మనం కిందికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే క్యాప్చర్ టైప్ చేసేది ఉంటుంది అనమాట. మనకు 5 లిమిట్ మనకు టార్గెట్ 5 ఇస్తారు. ఆ తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్ మనం టైప్ చేసేసి కింద మనం సబ్మిట్ చేయాలన్నమాట. చూడండి ఇప్పుడు అదే టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత కింద సబ్మిట్ చేసిన తర్వాత ఒక చిన్న యాడ్ అనేది మనకి ఇప్పుడు వస్తుంది. యాడ్ చేసిన తర్వాత వెంటనే మనకు కాయిన్స్ అనేవి లభిస్తాయి. ఇలా ఇవి కూడా మనకు డైలీ 5 టైమ్స్ కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. ఇట్లా 0 కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ మనం చూసుకుంటే రివార్డ్స్లోని దాని పక్కనే ఎగ్ బ్రూ. ఈ ఎగ్ క్రాక్ చేసామంటే ఇది కూడా మనకు పైన లిమిట్ ఇస్తారు. క్రాక్ చేసిన దీనికి కూడా యాడ్ వస్తుంది. ఏం లేదండి, ఇది మనం యాడ్ చూడడం వల్ల మనకు అమౌంట్ అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు నేను చూడడం వల్ల యాడ్ చూడడం వల్ల నాకు ఇలా వాళ్ళు వస్తుంది. ఇప్పుడు మన లిమిట్ అనేది అయిపోయింది. చూడండి ఒక లాస్ట్ యాడ్ ఇది చూడడం వల్ల మనకు దీంట్లో ఎగ్ లిమిట్లో అయిపోతుంది అనమాట. ఎగ్ క్రాక్లో ఇలా మనం ఇంతవరకు ఏం చేసుకున్నాము. నెక్స్ట్ మనం దీంట్లో చూడవలసింది పక్కనే రెఫర్ అండ్ ఎర్న్ చేయడం వల్ల మనకు దీంట్లో ఒక రెఫర్ చేయడం వల్ల మనకు కాయిన్స్ అనేవి లభిస్తాయి. 300 కాయిన్స్ అనేవి మనకు వస్తాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే విత్డ్రాల్ అప్లై చేసుకుంటే పక్కన విత్డ్రాల్ మనం క్లిక్ చేసామంటే వాలెట్ పైన హిస్టరీ అనేది ఉంటుంది. మనం ఎంతెంత ఎర్న్ చేసాము అనేది చెప్పాం, మొత్తం ఆ హిస్టరీలో ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం ఎగ్ క్రాక్ చేసాము. ఎగ్ క్రాక్ చేయడం వల్ల మనకు ఎంతెంత పాయింట్స్ వచ్చాయని చెప్పి దాని పక్కనే ఉంటుంది. ఆ తర్వాత దాని కింద చూసుకుంటే సాల్వా క్యాప్చా అదే మనం క్యాప్చర్ టైం చేసాం కదా, ఎన్ని పాయింట్స్ వచ్చాయి. దానికి చూసి క్విజ్ అడిషన్ చేసాం కదా, దానికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అని చెప్పేసి నేను ఎప్పుడు మీకు అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కాబట్టి మీకు తెలియట్లేదు. ఆ తర్వాత దాని కింద కలర్ మ్యాచ్
కలర్ మ్యాచింగ్ చేయడం వల్ల ఎన్ని పాయింట్స్ వచ్చాయి, తర్వాత వీడియోస్ చూసాం దానికి ముందు, దానివల్ల ఎన్ని పాయింట్స్ వచ్చాయి, దాని ముందు ఫస్ట్ డైలీ మనకు ఉంటుంది కదా డైలీ రివార్డు, దాంట్లో కూడా మనకు 10 పాయింట్స్ వచ్చాయి. ఇవన్నీ ఇట్లా మనకి డైలీ మనకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమంటే రెడీమ్ చేస్తాము. రెడీమ్ చేసిన తర్వాత దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ అనేవి వస్తుంది. యూపీఐ, గూగుల్ పే, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బీజీఎంఐ ఫ్రీ. ఫస్ట్ మనం యూపీఐ ద్వారా మనం చేసుకున్నాం. ఫస్ట్ యూపీఐ మనం క్లిక్ చేసుకుంటాం. యూపీఐ క్లిక్ చేసిన తర్వాత దాంట్లో మనకు అమౌంట్స్ అనేది చూపిస్తుంది. 10, 20, 50, 100, 200, 500. ఇప్పుడు నా దగ్గర 5,000 కొన్నా కాబట్టి నేను 50 డ్రా చేస్తున్నాను. 50 పైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు క్లిక్ చేసేసి మన యూపీఐ ఐడి అనేది మనం ఇచ్చేసి రిడీమ్ పైన కొట్టామంటే మనకు మన అకౌంట్లో వితిన్ 2-3 అవర్స్లో మన అకౌంట్లో అమౌంట్ అనేది పడిపోతుంది అనమాట. చూడండి, కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. మనకు వితిన్ 2-3 అవర్స్లో మన అమౌంట్ మన అకౌంట్లో పడిపోతుంది. ఇప్పుడు చూసుకుంటే మనది పెండింగ్లో ఉంది. కాసేపు మన అమౌంట్ మనకు పడుతుంది. ఇలా డైలీ నా ఛానల్లో మీకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్, విత్ ఇన్వెస్ట్మెంట్ రెండు చూపిస్తాను అనమాట. ఇప్పుడు చూసుకుంటే కాసేపు తర్వాత మన అకౌంట్లో ఏముంటుందో మనకు మెసేజ్ అనేది వచ్చింది. మన 50 పాయింట్స్ మనకు రెడీమ్ అయ్యా అని చెప్పేసి. ఇప్పుడు మనం ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూస్తాము దాంట్లో మనకు సక్సెస్ వచ్చిందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు చూసుకుంటే చూసారా మనకి ఇక్కడ 5,000 సక్సెస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒకసారి నాకేమిటి మెసేజ్ రాలేదు కాబట్టి ఫోన్పే ద్వారా వెళ్ళి చూస్తాను మనకు అమౌంట్ పైన వచ్చిందా లేదా అనేది. మన హిస్టరీలోకి వెళ్తే ఇప్పుడు చూసుకుంటే చూసారా మన 50 రూపీస్ మనకు వితిన్ 3 అవర్స్లో మనకు పడింది అనమాట. కాబట్టి మీరు కూడా డైలీ ఇలా ఎర్న్ చేసుకొని సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ మీకు చూపించేది విత్ ఇన్వెస్ట్మెంట్. దాంట్లో ఏమంటే మనం ఇన్వెస్ట్ చేస్తాము, దానికి డబుల్ ఎలా సంపాదించాలనేది నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది నాకు కూడా కొత్త యాపే, నేను కూడా దాంట్లో ఎర్న్ చేస్తున్నాను. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. ముందుగా ఈ వితౌట్ ఇన్వెస్ట్మెంట్లో చూడండి మనం డైలీగా సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత రెఫర్ కోడ్ చేసి మనం దీంట్లో కాయిన్స్ సంపాదించుకోవచ్చు. ఇలా మనము డైలీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు చూపించే యాప్ వచ్చేసి విత్ ఇన్వెస్ట్మెంట్. చూడండి, జస్ట్ ప్రిడిక్షన్ గేమ్ అనమాట. ఇది నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను, కానీ నేను వితిన్ 2 డేస్లో 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసేసి దీంట్లో 1,700 విత్డ్రా చేశాను. కాబట్టి నా ప్రూఫ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది నేను వితిన్ 2 డేస్లో నేను చేసిన అమౌంట్ 1,000 రూపీస్ ఒకసారి, 200 ఒకసారి, 300 ఒకసారి. కాబట్టి 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసి నేను కూడా తీసుకున్నాను. అంటే ఇదిగోండి నా విత్డ్రాల్ ప్రూఫ్ నా అకౌంట్లోకి వచ్చి డైరెక్ట్గా పడ్డాయి. మీకు ఈ డీటెయిల్స్ అనేవి కావాలి, నేను ఎలా ఏం చేస్తున్నాను అనేది మీకు తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. దాంట్లో మీరు ఇంట్రెస్టెడ్ అని నాకు మెసేజ్ పెట్టారంటే నేను ఎలా ఏం చేస్తున్నాను, మీకు ఎలా ఏం చేయాలని నేను కూడా చూపిస్తాను. సింపుల్గా నేను చూపిస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తున్నాను కూడా దీంట్లో. చూడండి, జస్ట్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఇదేమంటే నాకు కూడా నేను చాలా పైన ప్రిడిక్ట్ చేసి ఆ తర్వాత నేను ఫాలో అయ్యాను. చూడండి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాను. పెద్ద అమౌంట్ కూడా చిన్న అమౌంట్ చేసి సంపాదించాను. చూడండి, నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇవంతా 2 సార్లు నాకు ఫెయిల్ ఏదైతే 3 సార్లు పాజిటివ్ వచ్చింది, ఒకసారి ఫెయిల్ అయితే 2 సార్లు పాజిటివ్ వచ్చింది. ఇలా ఏం చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. చూడండి, ఇట్లా పెట్టాను లేదు, అమౌంట్ వచ్చింది. ఇలా మీకు ప్రాఫిట్ తెప్పించే బాధ్యత నాది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో నాకు ఇంట్రెస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కావండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.